సినిమా చూసాం భయ్య, చాలా అంటే చాలా బాగుంది, నీట్ గా ఉంది. నిజంగా కామెడీ కాన్సెప్ట్ హీరోయిన్ కూడా చాలా బాగా చేశారు. అలాగే హీరో అసలు మామూలుగా లేదు, వేరే లెవెల్ ఉంది, నెక్స్ట్ లెవెల్. అసలు ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఏమన్నా ఇంత కూడా కాంప్రమైజ్ కాకుండా ఇంత చాలా రోజులు మంచి సినిమా చూసారు. అసలు ఫస్ట్ హాఫ్ అంతా ఒక లెవెల్ అయితే నెక్స్ట్ సెకండ్ హాఫ్ వచ్చింది భయ్య, మామూలుగా అయితే వెళ్ళిపోయింది సినిమా. చాలా అంటే చాలా బాగుంది. అలాగే ప్రొడ్యూసర్ గా నిజంగా పోలీస్ ఆఫీసర్ అయితే ఎగదీసేసారు. అలా ఇప్పుడే చూసాను కావేరీ సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. చిన్న సినిమా కదన్నా, ఒక మంచి సినిమా. చాలా తక్కువ మంది ఆర్టిస్టులతో ఇంత మంచి సినిమా చేయడం అనేది చాలా గ్రేట్. మెయిన్ గా హీరోయిన్ గురించి చెప్పుకోవాలి కాబట్టి చాలా తక్కువ చేయడం. తను చూస్తుంటే మన ఇంట్లో వాళ్ళకి జరిగినట్టే ఉంది. ఫాదర్ సరిగ్గా లేకపోతే ఇంట్లో ఎలా ఉంటది అనేది చాలా సొసైటీ మంచి మెసేజ్ ఉన్న సినిమా తీశారు. మీరు కూడా చాలా హీరో అనాలా విలనాలా అర్థం కావట్లేదు. చాలా బాగా చేశారు. క్యారెక్టర్ లో అయితే చాలా బాగా చేశారు. చాలా బాగా చేశారు. ఖర్చుతో తీశారనమాట. అందరూ థియేటర్కి వెళ్ళి చూడండి. ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా అనమాట. సమాజంలో ఉన్న చెత్త గురించి మంచిగా నీట్ గా రాజేష్ గారు డైరెక్టర్ గానీ, స్టోరీ గానీ, స్క్రీన్ ప్లే గానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా అంటే చాలా బాగుంది. సో మిమ్మల్ని ఎక్కడ డిసప్పాయింట్ చేయదన్నమాట సినిమా. మీరు ప్రొడక్షన్ వాల్యూస్ చెప్పుకోవాలన్న నిజంగా చాలా అంటే చాలా బాగుంది. ఎంత అవసరమో అంత నీట్ గా ఒక పెద్ద సినిమా రేంజ్ కొన్నట్టు ఇచ్చారనమాట బడ్జెట్. అందరు థియేటర్కి సపోర్ట్ చేయండి. సో స్క్రీన్స్ కూడా పెరగాలి ప్రతి జిల్లాలో, ఆంధ్రాలో కానీ, తెలంగాణలో కానీ. అందరికి నచ్చింది అనమాట సినిమా. మొత్తం చాలా బాగా చేశారు. అందరు థియేటర్కి చూడండి. కావేరి ఒక మంచి కావ్యం లాంటి సినిమా అని చెప్పుకోవచ్చు. అంటే సింపుల్ స్టోరీ అన్న, ఎంత బాగా తీసారంటే అంత బాగా తీసారు. సో రాజేష్ గారికి మాత్రం హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకోవచ్చు. అండ్ అసలు అంటే మామూలు సినిమా అంటే ఇలాంటి కథలు మనం అనుకోవడం ఒకటైతే దాన్ని ప్రాపర్ గా ఎగ్జిక్యూట్ చేస్తామా లేదా అనేది ఉంటది. కానీ దాంట్లో మీరు సక్సెస్ సాధించారని చెప్పుకోవచ్చు. అండ్ మన ప్రొడ్యూసర్ గారు షేక్ అల్లా అవకాశం అంటే షేక్ ఆడించేశారని చెప్పుకోవచ్చు. అసలు అంటే పోలీస్ క్యారెక్టర్ కావచ్చు అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ అంటే ప్రొడ్యూసర్ గారు చేశారు అండ్ ఆర్టిస్ట్ కూడా చేశారు. సో ఇద్దరులో షేక్ ఆడించేశారు. సో అంటే పెట్టిన ప్రతి పైసా వర్త్ అని చెప్పుకోవచ్చు. అంటే అంత బాగా తీశారు. అంటే ఒక్క రూపాయి కూడా వెనకాడకుండా అరే మనం పెడుతున్నాం, మనం కష్టపడుతున్నాం, దానికి రెట్టింపు వస్తుంది అనే నమ్మకంతో సినిమా తీశారు. సో అంతే సక్సెస్ అయింది. అండ్ మన హీరోయిన్ అంటే చూడడానికి అందంగా ఉంది కదా. సో అందమే కాదండి, అభినయం కూడా ఉంది. ఆయన పర్ఫార్మెన్స్ కూడా ఆ రేంజ్ లో ఇచ్చింది లోపల. అంటే థియేటర్ లో అసలు మామూలు లేదు. అంటే ఆమె ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, ఆమె చేస్తున్న విధానం కావచ్చు, అది ఇంత బాగా ఆకట్టుకుంటున్నారు ప్రతి ఒక్కరు అనే దాన్ని తీసుకెళ్లారు. అండ్ మన హీరో గారు అంటే అన్న గురించి ఒక మంచి మెసేజ్ చెప్తున్నాను. ఒకటి అంటే రీసెంట్ గా మన కోల్కతా ఇన్సిడెంట్ జరిగింది. సో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో ఒకటే చెప్తున్నా. సొంత లవర్ని కూడా నమ్మే రోజులు కావిది. అంటే మన ఫ్యామిలీ మెంబర్స్ నుంచి కావచ్చు, బయట రిలేటివ్స్ ఎవరైనా కానీ అంటే ఎవరిని నమ్మొద్దు అనే ఒక మంచి మెసేజ్ అయితే ఇచ్చారన్న. సో దాని గురించి మీరు ఒక్కసారి చూడాలి సినిమా. అంటే లవర్స్ వచ్చి రొమాన్స్ ఉండి జస్ట్ ఇంటిమేట్ సీన్స్ ఉంటేనే చూస్తాం అన్నట్టు కాదు. లవర్స్ చూడండి, పెద్దలు ఫ్యామిలీ తోటి వచ్చి చూడండి. అలాంటప్పుడు మీకు సినిమా అర్థమవుతుంది, బయట సొసైటీలో ఏం జరుగుతుందో అర్థమవుతుంది. సో ఇలాంటి సినిమాలు రావాలన్నా. ఇది ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సినిమా, చిన్న సినిమా అని నేను చెప్పను, కానీ ఒక మంచి సినిమా, కుటుంబంతో చూడాల్సిన సినిమా. ఇలాంటి సినిమాలు చాలా రేర్ వస్తాయి. అంటే నిన్న సరిపోదా శనివారం వచ్చింది నాని గారిది. సో అంత పెద్ద మూవీ ఉన్నా కూడా ఈ సినిమాని రిలీజ్ చేశారంటే ఒక్కటి అర్థం చేసుకోండి ఎంత మంచి కంటెంట్ ఉంటే ఆ ధైర్యం వస్తుంది. సో ముందు మీ ధైర్యానికి అసలు హ్యాట్స్ ఆఫ్ అన్నా. సో ప్రతి ఒక్కరు వచ్చి ఇలాంటి సినిమాల్ని ఆదరించాలన్నా. సో ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ కంగ్రాట్స్. కావేరీ మూవీ ఇప్పుడే చూసాం, చాలా బాగుంది. కొత్త వాళ్ళైనా సరే చాలా చక్కగా చేశారు. సినిమా సబ్జెక్ట్ చాలా సింపుల్ గా ఉందండి. ఈ సమాజంలో జరుగుతున్న అకృత్యాల గురించి ఒక మెసేజ్ ఇస్తూ, అసలు యాక్చువల్ గా నేను రైటర్ సార్, నేను ఎప్పుడూ అనుకున్నాను అనమాట, ఎప్పుడైనా సరే ఒక సమాజంలో ఒక రేప్ అనేది ఏదైనా అటెంప్ట్ అనేది అటువంటి జరిగితే ఎటువంటి శిక్ష విధించాలో అనేది కళ్ళ కట్టినట్టు చూపించారు. నేను ఎప్పుడో అనుకున్నాను, అసలు రాసుకున్నాను కూడా, అటువంటి శిక్ష అనేది వేయాలి. పోలీసుల్లో కానీ మన చట్టాల్లో కానీ మార్పులు జరిగి అటువంటి శిక్ష ఇస్తే ఈ సమాజం ఒక ఉలిక్కిపడి ఒక మార్పు అనేది వస్తుంది అని అనుకున్న ఆ పాయింట్ చాలా చక్కగా డైరెక్టర్ గారు కాంగ్రెస్ సార్ చాలా చక్కగా చూపించారు. అది చాలా బాగుంది. అలాగే కొత్తగా వచ్చిన పేరు మన హీరో గారు అయితే ఒక యాంగిల్ లో నేను ఫస్ట్ టైం చూస్తే ఒక సందీప్ కృష్ణ లాగా కనిపించారు, ఇంకొక యాంగిల్ లో మళ్ళీ ఆర్య తమిళ యాక్టర్ ఆర్య లాగా కనిపించారు. చాలా చక్కగా చూసారు.
హీరోయిన్ కూడా చాలా సింపుల్ గా నేచురల్ గా యాక్ట్ చేశారు. ఆవిడ కూడా ఎక్కడ వెరుకు భయం లేకుండా చాలా బాగా చేశారు. అలాగే ప్రొడ్యూసర్ గారు కూడా ఎక్కడ తగ్గకుండా కూడా మంచి ప్రొడ్యూసర్ వాల్యూస్ సినిమా చాలా చక్కగా తీశారు. ఎంటైర్ టీమ్ కి ఆల్ ది బెస్ట్. ఇలాంటి మూవీస్ ఇంకా మంచి మంచి తీసి కొత్త కొత్త ఆర్టిస్ట్ అందరినీ టెక్నీషియన్స్ ని ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కావేరి మూవీ ట్రైలర్ చూసినప్పుడు క్యూరియాసిటీ వచ్చింది. ఆగస్టు 30 థియేటర్లో స్క్రీన్ మీద చూస్తుంటే ఇలాంటి మంచి కాన్సెప్ట్ ని ఎంపిక చేసి ప్రొడ్యూసర్ గారు అండ్ డైరెక్టర్ గారు రియలిస్టిక్ ని రియలిస్టిక్ గా చూపించాలంటే మనకి ఎవరికైనా టాస్క్. బట్ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ దీనికి తగ్గ 24 క్రాఫ్ట్ యొక్క పనితనం కానీ రన్ టైం తగ్గట్టుగా దీంట్లో ఉన్న కామెడీ అనేది పక్కన పెడితే కామన్ పాయింట్స్ లో డ్రామా, థ్రిల్లర్ అండ్ క్రైమ్. సో ముఖ్యంగా చెప్పాల్సింది హీరోయిన్ మేడం. బట్ ఇలాంటి లేడీ ఓరియంటెడ్ మూవీ చేయాలంటే కొద్దిగా ఎవరికన్నా బ్లిక్ ఉంటుంది. స్క్రీన్ మీద చూస్తుంటే రియాలిటీ అనేది సహజంగా సమాజంలో ఫేస్ చేస్తున్న విధానాలని స్క్రీన్ మీద చాలా చక్కగా అద్భుతంగా ప్రజెంటేషన్ చేశారు. సో నేను రియల్ గా కోల్కతా కాళీమాతని నేను చూడలేదు. ఈ సినిమాలో మేడం చూస్తుంటే నాకు అమ్మవారిని చూసిన ఫీలింగ్ అనేది కనబడుతుంది. దేనికైనా సమాజంలో సహనం కావాలి. జరిగిపోయింది గతం కదా, జరగాల్సింది మన చేతిలో ఉంటుంది. బట్ దాన్ని మన ప్రొడ్యూసర్ గారు స్లాంగ్ తగ్గట్టుగా ఒక పాత్రని చాలా అద్భుతంగా చూపించారు. బట్ ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే ఎదుర్కోవాలన్నట్టుగా ఏది మిస్ అయ్యామో అదే విజయమో. ఇలాంటి సినిమాలు స్క్రీన్ మీద చాలా అరుదుగా మనకు కనబడతాయి. వాచ్ఫుల్ మూవీ, ఆల్ ది బెస్ట్ మూవీకి, ఆల్ ది బెస్ట్ ఎంటర్టైన్. సో ఇలాంటి కంటెంట్ ఉన్న మూవీస్ ఇంకా ప్రజెంట్ చేయాలి. బట్ ఇండస్ట్రీలో మీకు ఇంకా మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఆల్ ది బెస్ట్. నిజంగా ఈ సినిమా చూసిన తర్వాత ట్రైలర్ కి ఎంత బాగా ఉందండి సినిమా. నిజంగా చెప్పాలి అంటే ప్రతి ఇంటిలో జరిగే సమస్య ఏంటి ఎవరు బయటికి చెప్పరు, ఎవరు చెప్పుకోరు. చాలా ఒక ఆడకూతురు కూర్చోబెట్టి ఒక 10 నిమిషాలు మాట్లాడితే ఇలాంటి సంఘటనలు 100 చెప్పుంది. నిజంగా అలాంటి ఒక సంఘటన తీసుకుని సామాజికంగా జరిగే సమస్యలు ప్రతి ఒక్కరికి తెలియజేయాలని చెప్పేసి ప్రతి ఒక ఆడది అంటే ఆదిశక్తిలో ఎంత బాగా నటించిందో మా హీరోయిన్ గారు చాలా బాగా నటించారు. సో ప్రతి ఆడది తలుచుకుంటే ఏదైనా చేయగలదు, ఎలాంటి సమస్యలైనా ఎదుర్కొనగలదు, అనుకోగానే కాదు ఆదిశక్తిగా కూడా అవతరించగలదని ఈ సినిమా నిరూపించిందండి. డెఫినెట్ గా ఇలాంటి సినిమా తీసినందుకు మన డైరెక్టర్ గారికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. ఇలాంటి సామాజిక సమస్యలు ప్రతిబింబించేలాంటి చూపించారు, చాలా బాగా తీశారు. అలాగే ఇలాంటి సినిమాలను ఎంకరేజ్ చేసినందుకు, ఎంకరేజ్ చేయడమే కాదు యాక్టింగ్ అది అసలు జీవించారు సార్. నిజంగా చాలా బాగా చేశారు. సో ఈ సినిమాలో విధంగా చెప్పాలంటే సార్ అందరు పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. మ్యూజిక్ మాత్రం సూపర్ గా వచ్చింది సార్. చాలా అన్నిటితో పాటు మ్యూజిక్ కూడా ఒక అడ్వాంటేజ్ అయింది. సాంగ్ కానీ దీంట్లో ఒక సాంగ్ ఉంది సార్, నాకు చాలా బాగా నచ్చింది. గాయం అనే సాంగ్ ఉంది సార్. ఎంత బాగా రాశారంటే నిజంగా ప్రతి ఆడ కూతురికి అలాంటి గాయాలు ఎన్నో తగులు ఉంటాయి, ప్రతిబింబించేటట్టు చాలా చక్కగా రాశారు సార్. ఇలాంటి సినిమా ఇండస్ట్రీ ఎంకరేజ్ చేయాలని చెప్పేసి నా వంతుగా నేను ప్రార్థిస్తున్నాను సార్ ప్రతి ఒక్కరిని. సినిమా మాత్రం చాలా బాగుంది. ప్రతి ఒక్క ఆడకూతురు చూడవలసిన సినిమా అని నేను కోరుకుంటాను ఇది. ఎందుకంటే మీలో ఉన్న ఎక్కడో దాగి ఉన్న ఒక శక్తిని ప్రతిబింబించే విధంగా ఇది ఉంటుందని నా ఉద్దేశం సార్. నాకు ఈ అవకాశం థ్యాంక్ యూ సార్. తర్వాత ఒక టీమ్ కి సపోర్ట్ చేసి ఆయన సినిమాలు ఇట్లా బయటకు తీసుకురావడం మంచి పని. అందులో అయితే కాన్సెప్ట్ గురించి చెప్తే అది చాలా టచింగ్ కాన్సెప్ట్. అది హీరోయిన్ రక్షిత చాలా బాగా చేసింది. పాపం ఆమె రోల్ చాలా ఛాలెంజెస్ తో పాటు కూడా యాక్టింగ్ కూడా నడిపించారు. అలాగే హీరో ఫైజల్ హీరో ఇంకా వేరే కూడా ఉంటాయి అని చెప్పకూడదు, మనకు ఫైల్ డైరెక్టర్ రాజేష్ హీరో చాలా ఫైర్ అవుతుంది అని నాకు ఇప్పుడు కనపడింది. టీం అంతా బాగా వర్క్ చేశారు. అల్లబడి సార్ బాగా యాక్టింగ్ బాగా చేశారు. ఆ సినిమాలో కూడా యాక్ట్ చేస్తున్నారు. సో సార్ మీరు ఇంకా ఇలాంటి సినిమాలు ఎలా తీయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరూ వచ్చి చూడండి సినిమా. డిసప్పాయింట్ అయితే మీ సపోర్ట్ కావాలి ఇలాంటి సినిమాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కావేరి అంటే చక్కటి తెలుగు టైటిల్ అనమాట. మన డైరెక్టర్ గారు చాలా బాగా తీసుకొచ్చారు టైటిల్ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ హీరోయిన్ గారికి కంగ్రాచులేషన్స్ చెప్పాలి. ఎందుకంటే ఇలాంటి రోడ్లు చేయడం అంటే భాష అండ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్
ఈ హీరోయిన్ గారు అయితే సీత గారు చాలా బాగా చేశారు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఓవరాల్ గా అమ్మాయి హైలైట్ అనమాట సినిమాకి. ఫస్ట్ నాకు పర్సనల్ స్టార్టింగ్ ఒకటి వచ్చేసి నెలలు కాదు సంవత్సరాలు కాదు, దాదాపు అయితే ఇప్పుడు చూస్తున్న మన సమాజంలో అయితే చిన్న పిల్లలు కాదు ఇక్కడి నుంచి దాదాపు కడుగు పెట్టిన కావాలి చాలా మంది ఉన్నారు. అలాంటి కాన్సెప్ట్ ని డైరెక్టర్ గారు కళ్ళ కట్టడం గురించి చూపిస్తారు అనమాట, ఎలా జరుగుతుంది ఏంటి అనేది. అందుకే సినిమాని తప్పకుండా చూడండి. ప్రొడ్యూసర్ గారికి కంటెంట్ చాలా మంచిగా చూపించారు, ప్రొడక్షన్ కూడా చాలా బాగున్నాయి. అండ్ ఓవరాల్ హీరో గారు కూడా మా చూసి చాలా బాగుంటుందండి. ఆ రివ్యూ చేయకూడదు, తప్పకుండా అందరూ థియేటర్ కి చూడాల్సిన సినిమా. అంటే చక్కటి సినిమా అనమాట, మంచి మెసేజ్ ఉన్న సినిమా, చాలా బాగుంటుంది. సో అందరూ తప్పకుండా వాచ్ చేయండి. కాదే అండ్ ఇంకొకటి చిన్న సినిమా అని చెప్పి చెప్పకండి, ఏదైనా కానీ సినిమా సినిమానే పడాలి. ఓకేనా, చిన్న సినిమా కానీ పెద్ద సినిమా కానీ సినిమా సినిమా తప్పకుండా అందరూ చూడాల్సిన సినిమా కాదే. ఫైనల్ ఆల్ ద టీమ్, థ్యాంక్ యూ. బ్రో ఇప్పుడే కావేరి మూవీ చూపించాను. సినిమా మాత్రం ఎక్సలెంట్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కంగ్రాచులేట్ చేయాల్సింది ప్రొడ్యూసర్. ఎందుకంటే ఇంత బిజీ టైంలోనే ఇంత మంచి సినిమాలు ఉన్నాయి, ఆ టైంలో కూడా మీరు రిలీజ్ చేశారంటే మీకు గట్టిగా చెప్పాలి. ఎందుకంటే మీరు కంటెంట్ నెంబర్ చేశారు. ఎందుకంటే ఇప్పుడు నాగదర్శనం అందరూ ఉన్నారు, వాళ్ళు పోటీ తక్కువ రిలీజ్ చేయడం అంత ఈజీ కాదు. అంటే మన కంటెంట్ నెంబర్ అంత ధైర్యం ఉంటారో ముందుకు ఎవరైనా ఆ విషయంలో డైరెక్టర్ గారు అందరూ చాలా బాగా చేశారు. సినిమా అంటే మన ఇంట్లో ఒక సినిమా. మా బ్యానర్ లో ఎప్పుడో 2014 సినిమా చేసాం, మళ్ళీ 10 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇప్పుడు సినిమా థియేటర్ పడింది. సో హీరో హీరోయిన్ డైరెక్టర్ అందరూ చాలా ఈగర్ గా వెయిట్ చేశారు. వెరీ 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 హ్యాపీ. ఆడియన్స్ రెస్పాన్స్ వస్తా ఉన్నప్పుడు ఇది కదా ఇలాంటి సినిమాలు కదా నేను ఇంకా నిర్మించాలి, ఇలాంటిగా తీయాలని చెప్పి చాలా ఆనందం వేసింది. సో అందరూ థియేటర్ వచ్చి చూడాలి అండ్ అందరూ సపోర్ట్ చేయండి. సో మంచి సినిమా చాలా చాలా బాగా మంచిగా వచ్చింది. సో మీరు పెట్టే ప్రతి ఒక్క రూపాయి కూడా మీకు మొత్తం వాల్యూస్ అయితే మీకు వస్తాయి. దానికి మీరైతే డిసప్పాయింట్ కాదు. చాలా బాగా వచ్చింది, పర్ఫార్మెన్స్ చాలా 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 బాగుంది. అండ్ ఆడియన్స్ రెస్పాన్స్ చూస్తా ఉంటే అసలు నాకైతే చాలా 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 హ్యాపీగా ఉంది. సో నాకు తెలిసి మూవీ కూడా ఎక్కువ రోజులే ఆడదని చెప్పి అనిపిస్తుంది. అంటే ప్రజెంట్ సమాజంలో ఉన్నటువంటి కంటెంట్ తీసుకుని చేశాం కాబట్టి, లైక్ కలకత్తాలో అమ్మాయి ఏదైతే డాక్టర్ గారు రేప్ చేశారో ఆ విధంగా మర్డర్ చేసి చెప్పేశారు. సో ప్రతి ఒక్క ఆడపిల్ల కానీ ప్రతి ఒక్క ఫాదర్ ప్రతి ఒక్క బ్రదర్ అందరూ వచ్చి చూడాలి, థియేటర్కి వచ్చి చూడండి దయచేసి. సో అందరూ సపోర్ట్ చేయండి మా లాంటి ఒక టీమ్ కి. సో ఇంకా ఇలాంటి మంచి మంచి సినిమాలు ఇంకా చాలా చాలా చేస్తామని చెప్పి అందరూ తెలియజేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఏదైనా ఎవరికైనా అమ్మాయికి అన్యాయం జరిగినప్పుడు ఇంకా స్ట్రాంగ్ గా స్ట్రాంగ్ గా ఉండాలి. నా ఒపీనియనే కదా, అందరూ అలా ఉండాలి. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇందులో ఫాదర్ చేసిన ప్రశాంత్ కుమార్ రెడ్డి గారు, అలాంటి చాలా మంది ఫాదర్స్ చూస్తుంటాము. ప్రతి ఒక్క ఫాదర్ అంటే అమ్మాయిలకి ఒక హీరో అనమాట. అమ్మాయిలకే కదా అబ్బాయిలకి కూడా. బట్ ఏంటంటే ప్రతి అమ్మాయికి ఫాదర్ అనేది ఒక మ్యారేజ్ అయిన దాకా తోడుంటారు, తర్వాత హస్బెండ్ ఉంటారు. లైఫ్ లాంగ్ ఖచ్చితంగా ఫాదర్ అనేది తోడుంటారు. వాళ్ళ బాధ్యతని ఖచ్చితంగా నిర్వర్తించాలి. అలాంటి వాళ్ళు మూవీ చూసినప్పుడు కొంచెం రిలేషన్ అయితే ఆ ఫాదర్స్ అనేవాళ్ళు వాళ్ళ కుటుంబాన్ని చక్కగా నడిపించుకోవాలి. ఆడియన్స్ అందరూ బాగుందంటున్నారు, చాలా మంది అందరూ మంచి ఇస్తున్నారు ఫీడ్బ్యాక్. నాకు చాలా అంటే ఇప్పుడు నా రివ్యూ చెప్పాలంటే ఇంతకుముందు చేశాను రీసెంట్ గా, మళ్ళీ కూడా ఈ రోజే నా మూవీ రిలీజ్ అయిందండి. ఇప్పుడు ఫస్ట్ నేను కావేరీకి వచ్చాను. ఎందుకంటే కావేరీకి ఎందుకు వచ్చాను ఫస్ట్ అంటే ఇక్కడ సమాజంలో జరుగుతున్న మెసేజ్ ఇస్తున్నాం కాబట్టి ఫస్ట్ నేను ఇంటికి రావడం జరిగింది. ప్రతి ఒక్కరు థియేటర్కి వెళ్ళి సినిమా చూడాలని కోరుకుంటున్నానండి. చూసి కొంచెం అంటే మనము ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు మనం ఏం చేస్తామంటే క్యాండిల్స్ పట్టుకోవడం, ఆ క్షణం బాధపడడం, తర్వాత ఫామ్ అయిపోతామండి. ఇలాంటివి జరగకుండా మంచి చట్టాలను కూడా తీసుకురావాలని మా ఏపీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కోరుకుంటున్నాను. నమస్తే అండి. ఫస్ట్
తగ్గిపోయిన ప్రమోషన్ దాదాపు ప్రతి సినిమాకి ఎంత ఒక లక్షల పైనే ప్రమోషన్ పెట్టాడు. సో అదే ఓన్లీ కాన్ఫిడెన్స్ వల్లే, ఆ కాన్ఫిడెన్స్ ఉందనే అందరూ అందరికి బాగా నచ్చింది. మైథిల్ తను యాక్చువల్గా చెప్తే స్పాయిలర్ అయింది, కానీ అబ్బాయి మంచివాడు, సినిమా చూడండి చాలా చాలా కాదా అనేది. అమ్మాయి ఇంకా చెప్పాలంటే అమ్మాయికి ఇందాక చెప్పారు బాగా నరికింది. సో ఆల్ ది బెస్ట్ ఆల్ ద టీమ్ అందరికి బాగా నా సాంగ్ నేను అక్కడ హ్యాపీ చేశాను. సో ఆ సినిమా బాగా హిట్ అయిందని బాగా థ్యాంక్ యూ. ఆ సాంగ్ కోసం అయినా సినిమా చూడొచ్చు. నేను కూడా ఎమోషనల్ అయ్యాను చాలా. లాస్ట్ లో బయటకు వచ్చినప్పుడు నాకు బాధిస్తుంది, అందరికి ఇంటికి ఎమోషనల్ అయ్యాను. ఇలాంటి సినిమా సమాజంలో జరుగుతున్న ఈ అభివృద్ధిలో ఇది జరుగుతున్న టైంలో ఇలాంటి సినిమా రావడం అది మేము అనుకోలేదు, కానీ ఈ టైంలో అది రిలీజ్ అయింది. ఇది మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది. మేము డైరెక్ట్గా మెసేజ్ ఇవ్వకపోయినా ఒక మెసేజ్, ప్రతి ఒక్క ఆడపిల్ల ధైర్యంగా ఎదురు తిరగాలన్న మెసేజ్. నాతో పాటు యాక్ట్ చేసిన యాక్ట్ చేస్తుంటే నాకే వచ్చింది. ఏం చెప్పలేను నాకు సినిమా ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా డైరెక్టర్ ఇప్పుడు ఏదైతే విజన్ చెప్పి మాకు ఒప్పించాడో అదైతే కంపల్సరీ 100% తీసాడు. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీరు చిన్న సినిమా అనుకోకండి, వెళ్ళి చూడండి, ఖచ్చితంగా మీరు ఒక హై ఫీల్ అయ్యి బయటకు వస్తారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాంటి మూవీస్ తో మరి ఇంకా మూవీస్ రావాలి, ఇలాంటి మూవీస్. సో సారీ అండి, చాలా ఎమోషనల్ అయిపోతుంది. కంటెంట్ కి మెయిన్ అంటే ఈ లైన్ చూస్తున్నారు ఫస్ట్ డైరెక్టర్ అప్రిషియేట్ చేయాలి. సీరియస్ గా లైన్ చాలా బాగుంది. అంటే రియల్ లైఫ్ గురించి బేస్ చేసుకుని చేసేవాళ్ళు, అంటే రియల్ గా హార్ట్ టచింగ్ లైన్. ఏదో ఆర్టిస్ట్ తెలిసిన సార్ ఉన్న లేక లైన్ కాదనమాట. 100% ఇది హార్ట్ టచ్ అయ్యే ఒక లైన్ అనమాట. ఎమోషనల్ గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ టీమ్ కి మీన్స్ ఆ టీమ్ చాలా చిన్నగా చేసుకోవడం మెసేజ్ జరుగుతున్నారు, కానీ అలాంటి వాళ్ళకి ప్రొడ్యూసర్ హ్యాండ్ ఇచ్చి సపోర్ట్ ఇచ్చి ఈ రోజు థియేటర్స్ వచ్చిందంటే ప్రొడ్యూసర్. సో ప్రొడ్యూసర్ రిస్క్ చేస్తుంది, ఎక్స్పెరిమెంట్ అయ్యే సబ్జెక్ట్స్ అనమాట. ఫీమేల్ ఓరియంటెడ్ మూవీస్ చాలా తక్కువ వస్తాయి. అలాంటి దాంట్లో ఇలాంటి మూవీ రావడం అది ఇలాంటి ఆల్రెడీ తెలిసిందే, కోల్కతాలో చాలా జరుగుతున్నాయి. బట్ కానీ నేను పర్సనల్ గా ఏమంటే అమ్మాయిలు అలా ఫీల్ అయ్యి ఎఫెక్ట్ అయ్యి గమ్మడం, ప్రతి ఒక్క అమ్మాయి కావేరిలా తిరగబడాలని చెప్పి నా ఇంటెన్షన్ అనమాట. అలా తిరగబడే వాళ్ళు ఉన్నప్పుడే ఏమవుతుంటే ఇలా అటాక్ చేస్తారంటే అబ్బాయిలకి ఏదో ఇంటెన్షన్ ఓకే అమ్మాయి చెప్పుకోలేదు ఏం చేయలేదు అన్న ఒక ధైర్యం ఉంటుంది అనమాట. అంటే ఒక అమ్మాయి నార్మల్ గానే బస్సు వచ్చినా ఈ ఇంటిని చేసినా ఇంకో చెప్పుకోరనమాట. ఎందుకంటే వాళ్ళు ఓపెన్ అప్ కాలేదనుకోండి ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి, మనం ఇలాంటి ప్రొటెక్షన్ చేస్తూనే ఉంటాం అనమాట. ఎప్పుడైతే ఒక అమ్మాయి కావేరిలో తిరగబడతాదో అప్పుడు భయం అనేది స్టార్ట్ అవుతుంది అబ్బాయిలకు కూడా. అరే లేదురా మనం చేసిన తప్పు, మనకు తిరగబడితే మనం ఇలా అవుతుందని చెప్పి తెలియాలి ఫస్ట్. అలాంటి ఎదవలకి అలాంటి కామాంధులకి ఇది ఒక మంచి లెసన్ అనమాట. అండ్ అమ్మాయిలు ప్లీజ్ దయచేసి చెప్పండి, మీకు మంచిది కంఫర్ట్ అనిపిస్తే మాత్రం ఉండండి, మీకు కంఫర్ట్ లేదంటే మొక్కం మీద తిరగబడాలన్నమాట. మీరు ఎప్పుడు తిరగబడతారో మీకు అప్పుడు మీ సేఫ్టీ ఎవరు వచ్చి కాపాడుతారు, ఎవరు వచ్చేస్తారు అవ్వదన్నమాట. మీ అంతా మీరు తిరగబడితే మాత్రమే మిమ్మల్ని మీరు సేఫ్టీగా చూసుకోగలరు. ప్రతి చోట అబ్బాయి ఏదో చేస్తూ ఉంటారు, దానికోసం చెప్పి అన్న వస్తాడు, నాన్న వస్తాడు, ఫ్రెండ్ వస్తాడు అని చెప్పి వెయిట్ చేయకండి. మిమ్మల్ని మీరు ఫస్ట్ సంరక్షించుకోవాలన్నమాట. అలాంటి సబ్జెక్టే ఈ కావేరి అనమాట. సో ప్రతి అమ్మాయికి చెప్పేది ఏంటంటే ప్లీజ్ మీ సేఫ్టీ మీరు ఫస్ట్ చూసుకోండి, తిరగబడండి. తిరగబడితే మాత్రమే మీకు మీ సేఫ్టీ. ఎవరైనా సరే భయపడతారు. ఇప్పుడు 10 మందిలో ఒక అబ్బాయి వచ్చేసి ఏదో మీకు లింకింగ్ చేశారు అనుకోండి, అందరూ మీరు రియాక్ట్ అయ్యారనుకోండి, అప్పుడు పక్కన 10 మంది అబ్బాయిలు భయం అనేది వస్తుంది అనమాట. సో మీరు చేయకుండా మీరు గమనించారు ఆ గోకి పడుతుంది ఇంకోటి వచ్చి పోతాడు. చాలా గొప్ప విషయం. ఓకే లైటింగ్ రాదు ఇప్పుడు ఓకే ఓకే అదే పంతలో రాజేష్ ఒక కథ రాసుకుని దాన్ని తయారు చేసుకుని నాగేంద్ర కలిసి
టెక్నీషియన్స్ బాబు గారు పాలన బాగులాగా కావేరి థియేటర్ వరకు తీసుకొచ్చారు. మన దృశ్యం కంటికి ఎలా కనపడుతుందో అలాగే చెవి కూడా బాగా ఇష్టపడాలి. దాంట్లో బ్యాక్గ్రౌండ్స్ రాజకీయ గారు చాలా అంశాలు చేశారు. ఈ సినిమా ఎప్పుడైనా ఈ సినిమా ఆడియన్స్ సపోర్ట్ చేస్తున్నారు ఉంటారు. సినిమా రేషనల్ 2 ఇయర్స్ తీసుకొని రాజేష్ నెల్లూరి కథనాలతోని ఆ కథని మా బస్సు గారు చెప్పినప్పుడు ఎవరైనా సరే డ్రగ్స్ ఉన్న ప్రొడ్యూసర్ మాత్రమే సబ్జెక్ట్ తీసుకోగలుగుతారు. నిజంగా చాలా థ్యాంక్స్ సార్. ఇలాంటి సబ్జెక్ట్ తీసుకొని థియేటర్ దాకా తీసుకొచ్చి మన సరిపోదా శనివారం అనే సినిమా మన ఏదైతే నాని గారి సినిమాతో రీచ్ అయ్యేటట్టు ఈ రోజు ఈ సినిమాని కూడా దగ్గర ఒక 70 స్క్రీన్ వరకు రిలీజ్ చేశారు. తప్పకుండా సర్వదా సముదా ఇప్పుడు రాజేష్ నెల్లూరి కానీ మా ప్రజలు కానీ అలాగే సినిమాలు చేసిన పర్ఫార్మెన్స్ ఇంకా బాగుండాలని కోరుకుంటాను. గాడ్ బ్లెస్ యు ఆల్. ఇలాంటి సినిమాలు మళ్ళా రావాలి. నాకు మా విజయ్ కార్తీక్ గారు చెప్పినట్టు మీరే కాపాడుకోవాలి. ఆడబిడ్డంటే ఎలా ఉండాలి, మా కావిడిలా కూడా నిర్ణయం చేస్తే అమ్మ ఆడది, అక్క ఆడది, చెల్లి ఆడది, మనకు వచ్చినటువంటి అర్థానికి ఆడదు. ఆడలేకపోతే మనం ఏమీ చేయలేదు. సో ఆడవాళ్ళని గౌరవిద్దాము. అదేవిధంగా ఇలాంటి సినిమాలను తప్పకుండా ప్రజల్లోకి తీసుకెళ్దాము. మీ వంతు ఒకే ఒక మీ వంతు సహాయంగా ఒక టికెట్ ఇలాంటి సినిమాలను నచ్చించండి. సినిమా కళాకారులు ఎప్పుడు ఈరోజు థియేటర్స్ కి వచ్చాము. ఎక్స్పోజ్ లేకపోవచ్చు, చిన్నగా సరే మేబీ అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఖచ్చితంగా ఒకసారి కావేరీ ట్రైలర్ చూడండి. ఇది పర్లేదు ఏదో బాగుంది అని ఒకసారి వచ్చి ఖచ్చితంగా వచ్చి చూడండి. ఖచ్చితంగా అదే సూపర్గా ఉంది. ఏదైనా విషయాలు చెప్పుకోవాలి అంటే పర్లేదు బయట బాగానే ట్రై చేశారు. వెరీ లో బడ్జెట్ మూవీ. సో పర్లేదు ఉన్నంతలో బాగా తీశారు అని ఎంటర్టైన్ అవుతారు. అదైతే నేను గ్యారెంటీ అవుతాను. సో నియర్ బై ఫ్రెండ్స్ చూడండి ఒకసారి. సపోర్ట్ చేయండి. మూవీస్ కూడా ఉన్నాయి, ఛానల్లో ఉన్నాయి. సో ఈ మూవీ చేయడానికి నాకు సపోర్ట్ చేసిన అది ఒక క్యాష్ అలాగే మా ప్రొడ్యూసర్ గారు అలా వస్తున్నారు. సార్ దీన్ని అంటే చెప్పాలంటే ఇది ఆగిపోయిన మూవీ. ఆగిపోయిన మూవీ సార్ దగ్గర ఉంది. ఇంకా సార్ సార్ కూడా థ్యాంక్స్ చూడండి. ఈరోజు రిలీజ్ అంటే అందరికి తీసుకోవడానికి టైం పడుతుంది. అంటే మాకు తక్కువ థియేటర్స్ ఉండడం వల్ల స్టార్టింగ్ అనుకోవాలి కదా. చిన్నగా రెస్పాన్స్ అవుతుందని ఏదో ఆశిస్తున్నారు. ఒకసారి చూడండి. అందరికీ నమస్కారం. కావేరి నేను చాలా సినిమాలు తీసుకొచ్చాను. నా పేరు రాజకీయ ఇప్పటి వరకు వెయిట్ చేశాను దీనికోసం. కావేరి సినిమా బ్లాక్ బస్టర్. గాయం చేసిన గాయం ఎవరు చేశారు? ఆ గాయానికి ప్రతిగాయ కల ఉంటుంది. కళ్ళ కట్టిస్తూ సమాజంలో ప్రక్రియ నిరంతరం సాగుతుంది. అవన్నీ ఎదుర్కోవాలి. గాయం వాటిని ఎట్లా ఎలా ఎదుర్కోవాలి అంటే మన చుట్టూ మన చుట్టూ ఉన్నవారు మన చుట్టే కాకుండా మన ఇంట్లో కానీ ఎవరైనా ఎవరు నమ్మాలి అప్పుడు అనుకోవాలి. అట్లాంటి వెళ్ళిలో అంటే రాష్ట్రం ఉండొచ్చు, బంధువులు ఉండొచ్చు, ఏ రూపంలో ఉండదు. కానీ వాళ్ళలో ఎవరు మంచివారు ఎవరు చెప్పాలంటే తెలిసి ప్రతి ఒక్కరు కూడా చూసి అంటే గంటం వేరు మాట కూడా చూసుకుంటే అంటే ఆ మాట అందరూ పరమాత్మ ఉంటాడు. ప్రతి ఒక్కరు ఆడించుకోవడానికి వీడియో కూడా చూడాలి. ఇంకా సక్సెస్ చేసి ఫ్రెండ్స్కి చూపించండి.
మెయిన్ ముఖ్య విషయం అండి, కాల్స్ వస్తా ఉన్నాయి నాకు, నెల్లూరు నుంచి కూడా కాల్స్ వస్తున్నాయి. మార్నింగ్ షో ఆల్రెడీ ఫుల్ అయిపోయింది, ఫస్ట్ షో ఫుల్ అయిపోయింది, మ్యాట్నీ కానీ ఇంకో సెకండ్ షో కానీ షోలు అడుగుతా ఉన్నారు. సో దయచేసి ఎగ్జిబిటర్లు డిస్ట్రిబ్యూటర్ షోలు వెళ్ళండి. అండ్ ఏపీ గవర్నమెంట్ కి తెలంగాణ గవర్నమెంట్ కి రిక్వెస్ట్ చేస్తున్నా, ఇటువంటి మంచి సినిమాని ప్రొడ్యూస్ చేస్తూ ఇటువంటి సినిమాని ప్రజలందరూ చూపించాలి. సో ఎందుకంటే మనం చూస్తున్నాం వెస్ట్ బెంగాల్ లో ఏ విధంగా లేడీ డాక్టర్ ని అగాత్యం జరిగిందో, అంతకుముందు ప్రియాంక రెడ్డి గారిని కూడా ఒక వెటనరీ డాక్టర్ తెలంగాణలో ఏ విధంగా రేప్ చేసి మర్డర్ చేశారు, తర్వాత ఎన్కౌంటర్ చేశారు ఆ నలుగురు రేపిస్ట్. సో ఇటువంటి మంచి సినిమాని గవర్నమెంట్ కూడా ఎంకరేజ్ చేసి చూపించవలసిన కోరుతున్నాను. డిస్ట్రిబ్యూటర్ కోఆపరేట్ చేయండి. సో ఇటువంటి మూవీ ప్రతి ఒక్కరూ చూడాలి. థ్యాంక్ యూ సో మచ్.